హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం అండర్ 15,000లో పోకో లాంచ్ చేసిన M7 Pro 5G మొబైల్ ఫోన్ అన్బాక్సింగ్తో పాటు మొబైల్ ఎలా ఉందనే విషయాన్ని అయితే తెలుసుకుందాము. వీళ్ళు అండర్ 15,000లో ఈ మొబైల్లో AMOLED డిస్ప్లే, డాల్బీ అట్మాస్, స్టీరియో స్పీకర్స్, OIS, సోనీ సెన్సార్, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, అలాగే IR బ్లాస్ట్, ఇలాగ మంచి మంచి ఫీచర్స్ని అయితే ఈ మొబైల్లో ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో నా దగ్గర ఉన్నది 6GB 128GB వేరియంట్. దీని ప్రైస్ వచ్చేసరికి మీకు 14,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఇందులో మీకు 8GB 256GB వేరియంట్ కూడా ఉంది. దాని ప్రైస్ వచ్చేసరికి మీకు 16,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారనమాట. ఇది కాకుండా మీకు HDFC ICICI కార్డు మీద 1000 రూపీస్ వరకు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంటే మీకు బేస్ వేరియంట్ 13,999 రూపాయలకే వస్తుందన్నమాట. సో మొబైల్ ఫోన్ బాక్స్ అయితే మీకు ఈ విధంగా ఎల్లో కలర్ వస్తుంది. పోకో M7 Pro 5G అని చెప్పి రాసి ఉంటుంది. అలాగే హ్యాష్‌ట్యాగ్ ఇండియాస్ #1 క్వాలిటీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అని చెప్పి కూడా సో ఇక్కడ మెన్షన్ చేశారనమాట. ఇక బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా, 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, డాల్బీ అట్మాస్, సోనీ సెన్సార్, AMOLED స్క్రీన్, MediaTek Dimensity 7025 ప్రాసెసర్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, IP64 రేటింగ్, హైరిస్ ఆడియో, షామీ హైపర్ OS అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుందని చెప్పి రాసింది. ఇక్కడ మీరు కలర్ కనుక చూస్తే లెవెండర్ ఫారెస్ట్ అని చెప్పి రాశారు. సో నా దగ్గర ఉన్నది లెవెండర్ ఫారెస్ట్ అనమాట. ఇక అవుట్ ఆఫ్ ది బాక్స్ సిమ్ టూల్ అయితే ఉంటుంది. అలాగే క్విక్ స్టార్ట్ గైడ్ అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తారు. ఇక బ్యాక్ కేస్ అయితే ఇస్తారనమాట. ఈ బ్యాక్ కేస్ సిలికాన్ కేసే, కాకపోతే ట్రాన్స్పరెంట్ కేస్ అయితే కాదు. క్వాలిటీ బాగుంది, పోకో బ్రాండింగ్ కూడా కనిపిస్తుంది. ఇది వేసిన తర్వాత సో మీకు మొబైల్ ఫోన్ లుక్ అయితే మాత్రం ఒరిజినల్ లుక్ అయితే ఉండట్లేదు, కాకపోతే క్వాలిటీ బాగుంది. సో ఇది వేసి వాడుకోవచ్చు చక్కగా. ప్రొటెక్షన్ కావాలి మీ మొబైల్కి అనుకుంటే. ఇక ఒక Type-C కేబుల్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, Type-A to Type-C. ఫైనల్గా 45 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని అయితే ఒకటి ఇస్తున్నారు అవుట్ ఆఫ్ ది బాక్స్. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. ఇక మొబైల్ ఫోన్ ఫిజికల్ ఓవరేజ్ చూస్తే సో బ్యాక్ సైడ్ చూసారు కదా, లెవెండర్ ఫారెస్ట్ అని చెప్పి పిలుస్తున్నారు. కలర్ అయితే మనకి డ్యూయల్ టోన్లో అయితే వస్తుంది. ఒక సైడ్ అంతా ఫారెస్ట్ అంటున్నారు కదా, మేబీ ఆ డిజైన్ అయి ఉండొచ్చు. ఇంకో వైపు మనకి లెవెండర్ అయితే ఉంది. మ్యాటి ఫినిష్తో వస్తుంది, ఫింగర్స్ని అట్రాక్ట్ చేయదు. ఇదంతా మీకు పాలీకార్బోనేట్ ప్లాస్టిక్ బాడీయే. సో 5G అని చెప్పి ఒక మెన్షన్ చేస్తుంది. అలాగే మనకి ఇక్కడ డ్యూయల్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. పోకో 50 మెగాపిక్సెల్ OIS కెమెరా అని చెప్పి మనకి ఫ్లాష్ లైట్ అయితే ఉందన్నమాట. చుట్టూ ఫ్రేమ్ మీకు బాక్స్ ఫ్రేమ్తో వస్తుందన్నమాట, ప్లాస్టిక్ ఫ్రేమే. లెఫ్ట్ సైడ్ ఏమీ ఉండదు, కంప్లీట్ ప్లెయిన్ ఉంటుంది. రైట్ సైడ్ పవర్ బటన్, అలాగే వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. టాప్లో సెకండరీ మైక్, IR బ్లాస్టర్, సెకండరీ స్పీకర్, అలాగే 3.5 ఆడియో పోర్ట్ అయితే ఉంది. సో ఇది వీళ్ళు స్కిప్ చేయలేదు, ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. ఇక బాటమ్ సైడ్ మెయిన్ స్పీకర్ గిల్, Type-C పోర్ట్, మెయిన్ మైక్, సిమ్ స్లాట్ ఉంటుందన్నమాట. ఈ సిమ్ స్లాట్ మీకు హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. 2 సిమ్ కార్డులు ఎట్ టైం యూజ్ చేయొచ్చు, లేదంటే ఒక సిమ్ కార్డు, ఒక మెమరీ కార్డుని అయితే యూజ్ చేయొచ్చు. ఇక మొబైల్ థిక్నెస్ చూస్తే మీకు 8 mm థిక్నెస్ ఉంటుంది. 190 గ్రామ్స్ దగ్గర మీకు మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది. ఇక మొబైల్ డ్యూరబిలిటీ విషయానికి వస్తే మీకు IP64 రేటింగ్ కూడా ఉందన్నమాట, డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్. సో చిన్న వర్షం చినుకులకి, చెమట చుక్కలకి ప్రాబ్లం అయితే ఉండదు. ఇక ఈ స్క్రీన్కి ప్రొటెక్షన్గా వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో అయితే ప్రొడక్ట్ చేశారు. సో మీకు ఇది పంచ్హోల్ డిస్ప్లేతో అయితే ఈ మొబైల్ వస్తుందన్నమాట. చుట్టూ బెజల్స్ మీకు ఓకే తక్కువగానే ఉన్నాయి, అంటే మరీ ఎక్కువ లేవు, అలానే మరీ తక్కువ లేవు. దాదాపుగా 88% మీకు స్క్రీన్ టు బాడీ రేషియో అయితే ఉంటుందన్నమాట. ఇక ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ మీకు 6.67 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ AMOLED స్క్రీన్ అయితే ఉంటుంది. ఈ డిస్ప్లే మీకు 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. HDR10+ సపోర్ట్ అయితే ఉంటుంది. 2100 పీక్ బ్రైట్నెస్ నిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వైడ్ 1 L1 సపోర్ట్ కూడా ఈ మొబైల్ అయితే చేస్తుంది అనమాట. మీరు యూట్యూబ్లోని వీడియోస్ని 2Kలో వాచ్ చేయొచ్చు. అలాగే నెట్ఫ్లిక్స్లో వీడియోస్ని ఫుల్ HDలో HDR సపోర్ట్తో వాచ్ చేయొచ్చు అనమాట. ఈ బడ్జెట్లో మనకి HDRని అయితే నెట్ఫ్లిక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఓవరాల్ మీకు వీడియో క్వాలిటీ అయితే మాత్రం బాగుంటుంది. AMOLED స్క్రీన్, అలాగే మీకు బెజల్స్ కూడా పెద్ద ఎక్కువగా లేవు కాబట్టి మల్టీమీడియా లవర్స్ అయితే ఎంజాయ్ చేస్తారనమాట. అలాగే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ కూడా ఉంది, కాకపోతే ఆల్వేస్ ఆన్లో అయితే ఉండదు. బ్యాకప్ డిస్ప్లే అని చెప్పొచ్చు. పక్కన పెట్టినా కాసేపటి తర్వాత మనకి బ్లాంక్ స్క్రీన్ వచ్చేస్తుంది. మళ్ళీ మనం మొబైల్ చేతితో పట్టుకోగానే క్లాక్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇక ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో అయితే ఈ మొబైల్ వస్తుంది. ఫింగర్ ప్రింట్ మీకు యాక్యురసీ బాగుంది, అలాగే స్పీడ్గా కూడా అన్లాక్ అవుతుంది. అలాగే ఫేస్ అన్లాక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఆడియో విషయానికి వస్తే ఈ మొబైల్ మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో అయితే వస్తుంది. హైరిస్ ఆడియో సపోర్ట్ అయితే ఉంది. అలాగే డాల్బీ అట్మాస్ సపోర్ట్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కాకుండా మీకు షామీ సౌండ్ కూడా ఇస్తున్నారు. మీరు డాల్బీ అట్మాస్ అయినా లేదా షామీ సౌండ్ అయినా, ఈ రెండిట్లో ఏదో ఒకటి పెట్టుకోవచ్చు అనమాట. 3.5 ఆడియో పోర్ట్ కూడా ఇచ్చారు. వైర్డ్ ఇయర్ ఫోన్స్ అయితే వాడచ్చు. అలాగే FM రేడియోని కూడా ఇస్తున్నారు. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని FM రేడియోని అయితే వినొచ్చు అనమాట. వాల్యూమ్ లౌడ్నెస్ బాగుంది. 300% వాల్యూమ్ బూస్ట్ అయితే ఇస్తున్నారు. 300% అంటే మరీ ఎక్కువ అయిపోతుంది అనమాట, అంటే గేర్ వచ్చేస్తుంది. సో అంత పెట్టుకోకపోవడమే మంచిది. సో ఓవరాల్గా మీకు మంచి ఆడియో అవుట్పుట్ని అయితే అందిస్తుంది. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ మీకు హైపర్ OSతో Android 14 అయితే అవుట్ ఆఫ్ బాక్స్ ఇస్తున్నారు. పోకో చెప్పేది ఏంటంటే 2 సాఫ్ట్వేర్ అప్డేట్స్ని, అంటే 2 జనరేషన్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ని అయితే ఇస్తామంటున్నారు. 3 years వరకు మనకి సెక్యూరిటీ అప్డేట్ని అయితే ఇస్తామంటున్నారు. ఇక బ్లోట్వేర్ అంటారా, ఉన్నాయి.
సో వద్దనుకుంటే అన్ఇన్స్టాల్ చేసుకోవాల్సిందే. ఇక యాప్ లాక్, డ్యూయల్ యాప్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కాల్ రికార్డింగ్ ఫీచర్ కూడా ఉంది. సో కాల్ రికార్డ్ చేస్తున్న సంగతి అవతల వాళ్ళకైతే తెలియట్లేదు. ఇది ఒక మంచి విషయం చెప్పాలి. ఇక యూఐ ఎక్స్పీరియన్స్ మీకు బాగానే ఉంది, పర్వాలేదు. సో నేను ఎక్స్పెక్ట్ చేసినంత దారుణంగా అయితే లేదు. ఇక ప్రాసెసర్ మీకు మీడియాటెక్ డెమెన్సిటీ 7025 అల్ట్రా 6 నానోమీటర్ బిల్డ్ అయిన ఈ ప్రాసెసర్ అయితే ఈ మొబైల్లో ఉంటుంది. సో రీసెంట్గా ఈ ప్రాసెసర్తో మనం రెడ్మీ నోట్ 14 మొబైల్ ఫోన్ కూడా అన్బాక్స్ చేసాము. ఇక నెక్స్ట్ ఇయర్ రాబోయే బడ్జెట్ మొబైల్స్ అన్నిటితోనూ ఈ ప్రాసెసర్ అయితే ఖచ్చితంగా చూస్తాము. ఈ ప్రాసెసర్ మనకు అంతా బాగానే ఉంటుంది కాబట్టి, కాకపోతే ఇందులో మనకి ఈసారి వీళ్ళు జీపీయూ మాలీని అయితే తీసుకురాలేదు. పవర్ విఆర్ నుంచి జీపీయూని అయితే తీసుకున్నారు. ఇక స్టోరేజ్ టైప్ మీకు యూఎఫ్ఎస్ 2.2తో వస్తే ర్యామ్ టైప్ LPDDR 4X ర్యామ్ టైప్ అయితే ఉంటుంది. ఆల్రెడీ దీనికి సంబంధించిన AnTuTu స్కోర్ ఇంతకుముందు మనం తీసాం కదా, అక్కడ మీకు 4,72,000 స్కోర్ అయితే చేసింది. అలాగే CPU థ్రాట్లింగ్లో కూడా దాదాపుగా 83% మ్యాక్సిమం పర్ఫార్మెన్స్ అయితే తీసుకుంటుంది. ఇక గేమ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే, సో నేను ఇందులో కోడ్ యాడ్ చూశాను. సో కోడ్లో వచ్చేసరికి మీకు హై గ్రాఫిక్స్ తీసుకుంటుంది, ఫ్రేమ్స్ మ్యాక్స్ ఫ్రేమ్ తీసుకుంటుంది అనమాట. అంటే 90 ఫ్రేమ్స్ వరకు కాల్ ఆఫ్ డ్యూటీకి అయితే సపోర్ట్ చేస్తుంది. సో నేను గేమ్స్ ఆడేటప్పుడు నాకైతే ప్రస్తుతానికి ల్యాగ్స్ అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే పెద్దగా ఏమీ కనిపించలేదు. కాకపోతే ఇది గేమింగ్ మొబైల్ కాదు. మీరు బాగా గేమ్స్ ఆడతారనుకుంటే ఆడే కొద్దీ మీకు ఫ్రేమ్ డ్రాప్స్, ల్యాగ్స్ మెల్లమెల్లగా అయితే కనబడుతుంటాయి. ఇక మనం కెమెరా విషయానికి వస్తే రేర్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది కదా. ఇందులో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, అపర్చర్ 1.5తో వస్తుంది. OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఈ కెమెరా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇది సోనీ LYT 600 ఈ సెన్సార్ని అయితే యూజ్ చేశారు. ఇక సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్, ఇది డెప్త్ సెన్సారు. ఇక బ్యాక్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మీరు 1080p 30 ఫ్రేమ్స్లో వీడియోస్ని రికార్డ్ చేయొచ్చు. కనీసం 60 ఫ్రేమ్స్ అయినా ఇవ్వాల్సింది, బట్ మీరు 1080pలోనే రికార్డ్ చేయగలరు. 4K రికార్డింగ్ అయితే లేదు. యాక్చువల్గా ఈ ప్రాసెసరే మీకు 4K రికార్డింగ్ సపోర్ట్ చేయదు, కాకపోతే 2K రికార్డింగ్ సపోర్ట్ చేస్తుంది, కానీ అదైతే వీళ్ళు ఇవ్వలేదు. ఇక అలాగే మీరు 6x వరకు జూమ్ చేసి సో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. ఇక పోర్ట్రైట్ వీడియో రికార్డింగ్, డ్యూయల్ వీడియో రికార్డింగ్ లాంటివి అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. ఇక ఫ్రంట్ కెమెరా మీకు 20 మెగాపిక్సెల్తో వస్తుంది. సో ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి కూడా మీరు 1080p 30 ఫ్రేమ్స్లో వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు. సో ఇక్కడ మీకు వీడియో క్వాలిటీ అయితే చూపిస్తున్నాను కదా, సో దీని ప్రకారం మీకు ఒక అంచనా అయితే వస్తుంది. పర్వాలేదు, మీకు వీడియోస్ సరికి బ్యాక్ కెమెరా అయితే మీకు స్టెబిలైజేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ కెమెరాకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఇవ్వలేదు. అయినప్పటికీ పర్వాలేదు, కొద్దిగా స్టేబుల్గానే రికార్డ్ చేయగలుగుతుంది అనమాట. ఇక ఫొటోస్ విషయానికి వస్తే ఫొటోస్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. నాకైతే పర్వాలేదు అనిపించింది అనమాట. ప్రస్తుతానికి ఇక్కడ చూస్తే మాకు కొంచెం వర్షం చినుకులు అయ్యిపడి సో క్లైమేట్ అయితే చాలా కోల్డ్గా ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో మీకు కెమెరా క్వాలిటీ ఎలా ఉందనేది మీరు ఇక్కడైతే చూడొచ్చు. ఇక అలాగే బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు 20x వరకు జూమ్ చేసి ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఓవరాల్గా కెమెరా పంతనం డీసెంట్గా ఉందన్నమాట. ఇక బ్యాటరీ విషయానికి వస్తే మీకు 5110 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో మీరు ఫుల్గా ఛార్జ్ చేయాలంటే 70 మినిట్స్ ఈజీగా మీకు టైం అయితే పడుతుంది అనమాట. ఫుల్ డే మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ మొబైల్ మీకు 5G డ్యూయల్ మోడ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంది, వైఫై కాలింగ్ ఉంటుంది, బ్లూటూత్ 5.3తో వస్తుంది, GPS సపోర్ట్ ఉంది, OTG సపోర్ట్ ఉంది, పెన్ డ్రైవ్ లాంటివి అయితే పెట్టుకోవచ్చు. IR బ్లాస్టర్ కూడా ఇస్తున్నారు. సో దీంతో మీరు మీ టీవీని, హోమ్ థియేటర్ని, ఏసీని కంట్రోల్ అయితే చేయొచ్చు. ఇక FM రేడియోని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. NFC అయితే ఇవ్వలేదు. ఇక సెన్సార్స్ చూస్తే టోటల్ సెన్సార్స్ మనకి 25 సెన్సార్స్ అయితే ఉన్నాయి. యాక్సిలోమీటర్, లైటింగ్, ప్రాక్సిమిటీ, మ్యాగ్నెటో, కంపాస్, జీరో, సో ఇలాగ మనకి కావాల్సిన మెయిన్ సెన్సార్స్ అన్నింటినీ ఇస్తున్నారు. ఇక ఫైనల్గా ఈ మొబైల్ ఎలా ఉంది, సో తీసుకోవచ్చా లేదా అంటే, యాక్చువల్గా ఈ మొబైల్ ఏం కాదు, రెడ్మీ నోట్ 14 మొబైల్ ఉంది కదా, ఇంచుమించు అదే మొబైల్ అనమాట. సో ఆ మొబైల్తో కంపేర్ చేసి ఈ మొబైల్లో మనకి సో ఒక విధంగా చెప్పాలంటే UI ల్యాగ్నెస్ అయితే నేను చూడలేదు. అలాగే అందులో ల్యాగ్ అయితే ఉంది, కెమెరాలో ఫ్రేమ్ డ్రాప్స్ కూడా కనబడ్డాయి, బట్ ఇందులో అలాగ లేదు. సో నాకు తెలిసి UIలో వీళ్ళు కొంచెం ఆప్టిమైజ్ అయితే చేసినట్టున్నారు. సో దాంతో కంపేర్ చేస్తే ఈ మొబైల్ ఇంకా మనకి 3,000 రూపాయలు తక్కువకే వస్తుంది. అది దాదాపుగా 17,000 ఉంది, ఇదేమో 14,000 రూపాయలకి మనకి బ్యాంక్ ఆఫర్తో అయితే వస్తుంది. సో ఈ విధంగా చూసుకుంటే మనకి మంచి మొబైల్ అనమాట. ఈ ప్రైస్లో చూసుకుంటే మీరు అండర్ 15,000లో సో మొబైల్ కోసం చూస్తున్నారంటే అక్కడ మీకు డాల్బీ అట్మాస్, అలాగే స్టీరియో స్పీకర్స్, ఆమ్లోడ్ డిస్ప్లే, సోనీ కెమెరాతో మంచి మంచి ఫీచర్స్తో తీసుకోదగ్గ మొబైల్ అని చెప్తాను. సో మీకు ఎలా అనిపించింది ఈ మొబైల్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.